రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి 6281747728. సార్ ఇటు లోకేష్ గారు మంగళగిరిలో లోకేష్ గారిని ఎలాగైనా ఓడించడానికి 500 కోట్లు ఉంచారు, దాచిపెట్టారు, ఖర్చు చేస్తారు అని చెప్పేసి బుద్ధా వెంకన్న గారు ఆరోపించడం చూస్తున్నాం. అది సాక్షి వెహికల్లోనే మొత్తం రాష్ట్రం అంతా సర్క్యులేట్ చేస్తున్నారు. 500 కోట్లు మరి లోకేష్ గారికి ఓడించడానికి ఖర్చు పెట్టేస్తున్నారు అంటే లోకేష్ గారు గెలుస్తారన్న ఒక నమ్మకంతో ఖర్చు పెడుతున్నారు అనుకోవచ్చా సార్? మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? ఇప్పుడు ఒకసారి అలాంటి చెప్పాను, ఒక న్యూస్ పేపర్ ఇవన్నీ సోషల్ మీడియా లేనప్పుడు జయమాలని గుర్రం ఎక్కి వెళ్తుందండి, న్యూస్ రాయమంటారా అంటాడు, లాగ్ కొడతాడు ఎడిటర్. జయమాలని గుర్రం ఎక్కితే న్యూస్ రాయటమంటారా, గుర్రం జయమాలని ఎక్కితే రాయాలి అంటాడనమాట. అంచేత అలాగా ఆడ 500 కోట్లు ఖర్చు పెట్టకపోతే మనం మాట్లాడుకోవాలి, కానీ ఖర్చు పెడితే ఎందుకు మాట్లాడుకోవాలి? బుద్ధా వెంకన్న కాదు, గుడ్డు వెంకన్న ఎవడ మాట్లాడినా కూడా ఆడికేదో ఆక్రోషంతో మాట్లాడుతున్నాడు. సీట్ ఇచ్చేది ఇవ్వలేదు అతనికి, బుద్ధా వెంకన్నకి ఇవ్వలేదు సీటు, ఏదో చెప్తాడు, ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటాడు, తందాన్ని కొడుతూ ఉండాలి. చెంచాగాళ్ళు వీళ్ళంతా బుద్ధా వెంకన్నగా ఉన్నారు, అక్కడ 2 కోపలు ఉన్నారు, జాలర కొడుతూ ఉంటారు. వాళ్ళకి ఫిట్టింగ్ పెట్టాడు జగన్, కేసుని వాళ్ళిద్దరు బ్రదర్స్కి పెట్టారు కదా, చిన్నకి వాళ్ళకని. వాళ్ళు ఏదో ఇవన్నీ పాలిటిక్స్. మన ఈ జోకర్ ఉన్నాడు కదా, అంటే పప్పు, సీనియర్ పప్పు, జూనియర్ పప్పు, ఇటు జూనియర్ పప్పు, ఇటు లోకేష్ ఓడించాలంటూ వస్తారు. 500 కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే వాళ్ళు ఆల్రెడీ 500 కోట్లు ఖర్చు పెట్టుంటారు. ఇప్పుడు నాకు ఇక్కడ అంత లక్కీ ఫీలోస్ ఎవరంటే ఆ ఊరోళ్ళు. ఆడి దగ్గర దెబ్బతాడు, ఇటు దెబ్బతాడు. వీటి దగ్గర ఏమో మంచిగా చికెన్ కొనుక్కుంటాడు, వాడి దగ్గర ఫుల్ బాటిల్ కొనుక్కుంటాడు అనుకుంటూ ఉంటాడు. నా కొడుకులకి వాళ్ళు మాట్లాడుకుంటారు, ఎవరికి అర్థం అని. అర్థం వల్ల ఇంకా రాని అంటారనమాట. నీకు అర్థమైందా? ఇద్దరు బెనిఫిట్ అవుతారు. ఫైనల్గా జగన్ గుద్దేస్తారు వెళ్ళి. క్యాండిడేట్ చాలా పెద్ద క్యాండిడేట్ ఆవిడ. ఇలా అనుమానం ఉన్న వాళ్ళు అందరి మీద లేడీస్ని పెట్టాడు. స్త్రీశక్తి కొడతాడు దెబ్బ మనవాడు ఎవడు జగన్. అదైనప్పుడు అందరి మీద, పవన్ కళ్యాణ్ మీద ఒక లేడీ, ఆ అమ్మాయి వంగ గీత తెలిసి నాకు. అలాగే ఇంకొకళ్ళ మీద పప్పు మీద ఇంకోటి పెట్టాడు. 500 కోట్లు జగన్ ఖర్చు పెట్టబెట్టి నువ్వు ఖర్చు పెట్టవా? నువ్వు శ్రేష్ఠవా? నోట్లు వేలు పెట్టుకున్నావు నువ్వు కదా. చంద్రబాబు నాయుడు అతను ఖర్చు పెట్టారు వాళ్ళ అబ్బాయి రావడానికి. వాళ్ళ 500 ఖర్చు పెడితే ఇటు 1000 కోట్లు ఖర్చు పెడతాడు. ఖర్చు పెట్టకపోతే న్యూస్, ఖర్చు పెడితే న్యూస్ ఏముంది, ఖర్చు పెడతారు. అది బుద్ధా వెంకన్న చెప్పిస్తాడు. బుద్ధా వెంకన్న పెద్ద సైంటిస్టా, పెద్ద మేధావా? నేను చెప్తాను, అది ఖర్చు పెట్టాలి, పెడతారు. పవన్ కళ్యాణ్ మీదకి పెడతాడు. ఇప్పుడు పెట్టినా కూడా పవన్ కళ్యాణ్కి పిఠాపురంలో కొంచెం ఎదుగు ఛాన్స్ అంటే ఫిల్మ్ క్రేజ్ ఒకటి, సింపతి ఒకటి, కాపులు ఎక్కువ మంది ఉన్నారు. ఆ అమ్మాయి కాపే, ఒగ్గాకితే కాపే. అదేవిధంగా ఇక్కడ అలా కాదు, ఇక్కడ ఎస్ఎల్ని పెట్టాడు ఎవరి పప్పు మీద, మనోడి మీద, లోకేష్ మీద. అంత ఈజీ కాదు. అమ్మాయి చదువుకుంది, ప్లస్ బీసీయూ ఆ టైప్లో పెట్టాడు. సేమ్ క్యాస్ట్ని పెట్టలేదు అక్కడ. జగన్ స్ట్రాటజీయే కరెక్ట్. మళ్ళీ ఓడించేస్తారు అక్కడ. మీకు అర్థమైందా? జగన్ బాగా డబ్బులు ఖర్చు పెడితే ఎక్కడ కుప్పంలో ఖర్చు పెడతాడు. మంగళగిరి, పిఠాపురం ఇవన్నీ బాగా ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టి వాళ్ళందరినీ ఓడిస్తాడు. ఓడించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు. అర్థమైనప్పుడు దానికి డెఫినెట్గా చోద్యం చూస్తూ ఉంటాడు మన ప్రైమ్ మినిస్టర్ గారు. జగన్కి ఎక్కువ వస్తేనే డైరెక్ట్గా గుద్దేస్తాడు. ఈ పక్కన కూడా పెట్టారు కదా, కూటమిలో కలిశారు. ఎవరు గెలిచినా వాళ్ళకి సీట్లు. వాళ్ళ స్ట్రాటజీ గొప్పది కదా. అలాగే వేసారు. ఇక్కడ ఒక్క పెర్సన్ లేదు వాడికి, ఒక్క సీటు, అర సీటు కూడా రాదు వాళ్ళకి. నీకు అర్థమైందా? ఇప్పుడు ఈ కూటమిలో కలిసి వాళ్ళు ఎవరు లేక, కూటమి అంటే ఏంటి? బీజేపీ నిలబడిన చోట మీరు ఎవరు నిలబడకూడదు. ఇంకా ఈ ముగ్గురు కలిసి డిసైడ్ చేసిన 7 సీట్లు బీజేపీకి ఇచ్చారంటే అర్థం ఏంటి? బీజేపీకి బాగా వేసి అని, బీజేపీకి వేయమని వాళ్ళు వేయరు, జగన్ వేస్తారు మళ్ళీ. ఆ విషయం వాళ్ళకి తెలుసు. మీకు అర్థమైందా? వాళ్ళకి వేయరు, ఫైనల్గా జగన్ వేస్తారన్న సంగతి బీజేపీకి తెలుసు. బీజేపీ వాళ్ళు ఇక్కడున్న లోకల్ బీజేపీ కౌన్కిక్స్గా ఉంటారు కదా, చిన్న వాళ్ళు, వాళ్ళు ఎప్పుడో కవర్ చేశాడు. ఒక ఎన్టీ రామారావు గారు అమ్మాయి తప్పితే అందరినీ కవర్ చేశాడు. ఆవిడ వాళ్ళే ఏమవుతుంది పాపం. షీఈ్ అ గుడ్ లేడీ అంతే. వాళ్ళ ఫ్యామిలీలో చదువుకున్నది, వాళ్ళ మామగారు టైప్ కూడా, మామగారు సైడ్ నుంచి కూడా షీఈ్ ఫ్రమ్ ఏ గుడ్ ఫ్యామిలీ, బిగ్ ఫ్యామిలీ. అంతే తప్పితే పెద్ద ఓట్ బ్యాంక్ ఉన్న ఇది కాదు ఆవిడ. ఆవిడ ఓడిచ్చేస్తారు.
ఎన్ని ఓడిపోయి సీట్లు ఎన్ని అర్థమైంది. ఇప్పుడు జగన్కి తెలుసు ఆ విషయం, పిఎం గారు తెలుసు. ఇంకా నష్టం ఎవరికంటే చంద్రబాబు నాయుడు అనుకుంటారు. కాదు, చంద్రబాబు నాయుడు లాస్ట్ 23 వచ్చినాయి కదా, ఇంకొక 23 వస్తాయి ఇప్పుడు, ఇంకా ఇంత చేస్తేనే. నాకు అర్థమైందా? వెనకాల జగన్ ఉన్నాడు కదా, వచ్చి దూసుకుంటూ వచ్చి ఖర్చు పెడుతూ ఉంటాడు. వాళ్ళు ఖర్చు పెడతారు. దే ఆర్ ద రూలింగ్ పార్టీ, యూ మస్ట్ అండర్స్టాండ్ దట్. న్యాయంగా వేయమంటే ఎవడికి ఇక్కడ అన్యాయంగానే జరుగుతాయి అంటే రేపొద్దుట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది. మిగతా అన్ని స్టేట్ల కంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆంధ్ర, తెలంగాణ కాదు, తెలంగాణలో 3 సమానంగా ఉన్నాయి, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. సో ఇక్కడ పర్లేదు. ఆంధ్రాలో మటుకు చాలా తమాషాగా జరుగుతూ ఉంటాయి. ఈ పక్కన ఈ మధ్య పానకంలో పుడకలాగా ఈడొకడు ఆర్ఆర్ఆర్ ఎక్కడ నిలబడతాడో ఆడికి అర్థం లేదు. ఆడుకుంటున్నాడు ఆడు చేత అతని యొక్క సీటు జగన్. మళ్ళీ ఏదో 2-3 చోట్ల ఇద్దామని చెప్పేసి ఎమ్మెల్యేగా నిలబడి పెట్టి చెప్తున్నారు. అక్కడ ఆల్రెడీ ఇచ్చారు సీట్లు. మీకు అర్థమైందా? ఎక్కడ ఎవరిని తెప్పిస్తే ఎక్కడ యాంటీ అయిపోతారు, సీట్ రాకపోతే యాంటీ అయిపోతారు వాళ్ళు, అంతే కదా. వాడి ఇల్లు వాడి గొడవ, వాడికి ఇవ్వకపోతే వెంటనే నేను తెలుగుదేశం ఎలాగ ఓటిస్తాను చూడు అంటాడు, నేను పవన్ కళ్యాణ్ ఎలాగ ఓటిస్తాను చూడు అంటాడు. మీకు అర్థమైతే ఇప్పుడు అదే వయసు వరుసతు జగన్. కానీ జగన్ వీళ్ళందరికంటే ముందు మార్చాడు. ఆ అమ్మాయి ఎవరో ఉండదు, డాక్టర్స్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది, బట్ జగన్ తీసాడు. అంచేత అసెంబ్లీ అక్కడ రాజ్యసభ సీట్లు అప్పుడు ముందే చెప్పేశాడు, నీకు సీట్ ఉండదు నెక్స్ట్ అని. వెళ్ళి తెలుగుదేశం వేసింది. కట్ చేస్తే వాళ్ళే ఇవ్వలేదు సీట్ ఇప్పుడు. అవును, మీకు అర్థమైందా? సో ఆ విధంగా ఒక విధంగా న్యాయంగా జగనే న్యాయంగా ఉన్నాడు. ముందుగా అనౌన్స్ చేసాడు, మీకు ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే వేరే పార్టీకి వెళ్ళిపోతాడు కదా. అది మిగతా వాళ్ళు చేయలేదు ఆ పని. వీళ్ళు ఏంటి రావటం వాళ్ళ దగ్గర నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి సీట్ ఇచ్చేద్దామని ఇచ్చారు తెలుగుదేశం వాళ్ళను. ఓకే, ఇతను ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చాడు. డబ్బు వచ్చి పెట్టుకోగలగాలి, ఇతని ఇమేజ్ ఆయన మీద పడాలి, అంత ప్లాన్డ్గా ఇచ్చింది ఒక జగన్ ఒకటే. స్ట్రాటజికల్గా సీట్లు డిస్ట్రిబ్యూట్ చేసింది జగన్ ఒకటే. వీళ్ళనే ఇక్కడ అసమ్మతి పెరిగిపోయింది. సీనియర్ అతను ఇచ్చాడు కదా అని చంద్రబాబు నాయుడు గారు కూడా మనం కూడా చాలా తెలివితేటలకు ఇద్దామని చెప్పేసి సీనియర్స్ని విశ్రమించాడు. ఓకే, ఇక్కడ విజయవాడ పక్కన ఉమా వాళ్ళందరినీ ఇవ్వలేదు కదా మరి సీట్లు. ఆ విధంగా చాలా అసమ్మతి పెట్టి వాళ్ళు మాట కూరుకుంటారు. వాళ్ళ వల్లనే అవ్వదు, కానీ వాళ్ళకి క్యాంపెయిన్కి వెళ్ళరు. వాళ్ళందరికీ ఇవ్వలేకపోయానని చెప్పేసి ఈయన కొంచెం మెలో డ్రామా చేశాడు స్టేజ్ మీద, ఏడిసినట్టు వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాను ఆ టైప్లో అన్నాడు అనమాట. ఇవన్నీ వర్కౌట్ అవ్వు. వాళ్ళకి తెలీదా పార్టీలో ఆయన కూడా 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు మనవాడు ఎటువంటి డ్రామాలు చేస్తాడో. చంద్రబాబు నాయుడు చేసే డ్రామాలని వాళ్ళ నంబరు అంచేత టగ్ ఆఫ్ వార్గా ఉంటుంది. ఇప్పుడు టగ్ ఆఫ్ వార్గానే ఉంటుంది ఎలక్షన్లో. బట్ వెరీ ఇంట్రెస్టింగ్. వై నాట్ 175 అన్న అతనికి 100 అనే వస్తాయా, 130 వస్తాయా, 100 బిలో వస్తాయా అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు మనలాంటి నెటిజన్స్. మనం ఇంత పొలిటికల్ అనాలిసిస్గా ఎలా మాట్లాడగలం? అందరూ కూర్చుంటారు, ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే అని పెడతాడు తమలేను. శుద్ధ తప్పు అది. ఎవడెవరికి ఎన్ని సీట్లు ఎలా కనపడతావు? ఆ క్యాండిడేట్కి ఉన్న పరపత అన్నీ మారిపోతాయి, సమీకరణాలు అన్నీ మారిపోతాయి ఇంకొక 2 రోజుల్లో. ఎవ్రీ 5 రోజులకి ఒకసారి సమీకరణాలు మారతాయి. ఈలోగా నేనే గెలుస్తాను, వాళ్ళు ఓడిపోతాడు, నేనే గెలుస్తాను, వాళ్ళు ఓడిపోతారు, మా క్యాండిడేటే గెలుస్తాడు, నువ్వు ఓడిపోతావు అనపతిగా ఉంటారు. మా సీట్ అనుమానం అండి అంటాడా? అండ కదా. చేత ఇవన్నీ ఈ 40 రోజుల్లోనూ ఈ క్యాంపెయిన్ చేసుకునే టైం వచ్చే వరకు కూడా ఇలా అంటానే ఉంటారు. అక్కడ ఏమైనా చిన్న ఇన్సిడెంట్ జరిగిందని నేను మొన్న ఎప్పుడు చెప్పాను. ఎక్కడో అడవిలో దేన్నో రేప్ చేస్తారు, అది జగన్ మీద రుద్ది చేయడానికి వెళ్ళి చూస్తారు. వాళ్ళు వచ్చి లోకేష్ మీద రుద్ది చేస్తారు. ఇటు హెలికాప్టర్ వేసుకెళ్ళి లోకేష్ రేప్ చేసినట్టు పెడతారు వాళ్ళు. 2 అబద్ధాలే. ఇటువంటి చాలా చాలా జరుగుతూ ఉంటాయి ఇక్కడి నుంచి. ఎస్పెషల్లీ ఆంధ్రాలో ఎందుకు జరుగుతాయి, అన్ని చోట్ల జరుగుతాయి. మీడియా ఎక్కువైపోయింది ఇప్పుడు. మనకు అవసరమైన దానికంటే ఎలక్ట్రానిక్ మీడియా కంటే ముందు ప్రింట్ మీడియా ఒకటే ఉండేది. మౌత్ పబ్లిసిటీ, పోస్టరు, హోర్డింగు. దాని తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, అంటే టీవీలు అవన్నీ. దాని తర్వాత సోషల్ మీడియా వచ్చింది, సోది మీడియా కదా. మీడియా ఎక్కువైపోయింది ఇప్పుడు. అంటే అది రోజు ఏదో జరుగుతూ ఉండాలి.
రోజు దేనో దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటేనే దట్ గివ్స్ ప్లస్ ఆర్ మైనస్. ఓకే. అర్థమైందా? ఇప్పుడు కంగనా రనౌత్ నిలబడుతుంది ఒక స్టేట్లో ఇవాళ ఎంపీగా బీజేపీ. కాంగ్రెస్ ఎంపీ ఒక ట్వీట్ చేసింది, నీ రేట్ ఎంతని, మార్కెట్లో నీ రేట్ ఎంతని అంటే అర్థమైంది. ఇప్పుడు రేట్ కార్డ్ అంటారు దాన్ని. అంటే మరి ఒక సినిమా యాక్ట్రెస్ రేట్ ఎంత అంటే మార్కెట్లో మండి అంటే మార్కెట్, బజార్లో నీ రేట్ ఎంత అంటే తప్పు కదా, తప్పు వద్ద వస్తుంది కదా. అది నేను చేయలేదు, నా అకౌంట్ని ఎవడో మిస్యూజ్ చేశాడని కాంగ్రెస్ తరఫున స్పోక్స్ పర్సన్ అంటుంది. దాన్ని దుమ్ము దులిపేస్తాడు అర్నాబ్ గోస్వామి. అలా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అనమాట. అంచేత నోరు సంభాళించుకుని నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడడం ఈ ఇరు పార్టీలకి అందరి పార్టీలకి నేను ఇచ్చే అడ్వైస్. ఏం మాత్రం వాగేవా యూఆర్ ఫినిష్డ్. సోషల్ మీడియా ఈజ్ వాచింగ్ లైక్ ఏ డ్రాగన్ ఐ అండ్ ఆల్సో ఈగల్. రవితేజ గారి ఈగల్ కాదు, మన ఈగల్ సోషల్ మీడియా. ఆ ఈగల్ని పంపిస్తారు ఓటీటీకి, ఆల్రెడీ పంపిస్తారా, ఓటీటీకి వచ్చి వెళ్ళిపోయింది అది. సో ఈగల్ అంటే అది పైనుంచి చూడగలదు. చావు వచ్చే ముందు చచ్చిపోతాడో తెలిసే ముందుకి దానికి తెలుస్తుంది. అంతకంటే పవర్ఫుల్ లెన్స్ ఏదో ఉండదు. మనం 500,000 జూమే ఉంది మన దగ్గర, దాని దగ్గర ఒక 20,000 అడుగుల జూమ్ ఉంది. అక్కడి నుంచి వస్తూ ఉంటుంది అనమాట, వీడు ఇంకొక 5 నిమిషాలు చచ్చిపోతాడని. దిగుద్ది కొంత మెలుగాను, ఇంకా దిగుద్ది, ఇంకా దిగుద్ది, ఇంకా దిగుద్ది, వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఈగల్. ఆ విధంగా అదే ఇప్పుడు సోషల్ మీడియా ఈజ్ ఈగల్. ఏమాత్రం ఎక్కడ చిన్న జరిగినా కూడా మనం అందరం నోరు పెట్టి పడిపోతాం అనమాట. అది తెలియకుండా, అందుకు తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ సందర్భంగా తప్పులు నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంతమంది కరెక్ట్ చేశారు. మనీ లాండరింగ్ కాదు,